ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సత్యటెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పోకో M4 5G మొబైల్ గురించి డిస్కషన్ చెబుతున్నాను. ఇందులో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ ఈరోజు సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టి ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క పోర్ట్స్ విషయానికి వస్తే అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డోల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్ కనిపిస్తుంది. అండ్ టాప్ లో వచ్చేసి ఎయిర్ బ్లాస్టర్, సెకండరీ నావిగేషన్ మైక్ ఇక్కడ అయితే ఉంటుంది. అండ్ డౌన్ లో వచ్చేసి 3.5 హెడ్ఫోన్ జాక్, టైప్ సి పిన్ ఛార్జింగ్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ సెకండ్ స్పీకర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 19Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. అండ్ 240 Hz టచ్ ఎంపైర్తో వస్తుంది. అండ్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ ఇందులోని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో MediaTek dimensity 18 ప్రాసెసర్ ఇందులో యూస్ చేశారు. ఇది 6 nm పైన బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇందులో CPU క్లాక్ స్పీడ్ విషయానికి వస్తే 2.4 GHz. అండ్ ఇందులో GPU విషయానికి వస్తే మాలి G57. ఇందులో గేమింగ్ టెక్నాలజీ GPUని అయితే యూస్ చేశారు. ఇందులో గేమ్స్ విషయానికి వస్తే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే మనకి హ్యాండిల్ చేస్తుంది. ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో 4+64, 6+128, 8+128. ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే ఇందులో LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే EFS 2.2 అయితే వస్తుంది. అండ్ బ్యాక్ రేర్ కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో డోల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. ఇందులో చూడడానికి మనకి క్వాడ్ కెమెరా సెటప్లో అయితే మనకి కనిపిస్తుంది. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్లో అయితే మనకి తీసుకురావట్లేదు. ఇందులో ఓన్లీ మనకి డోల్ కెమెరా సెటప్ ఒకటే మనం తీసుకొస్తున్నారు. ఇందులో వెల్లో కలర్ ఒకటే కొంచెం లుక్ వైజ్గా అయితే మనకి చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇందులోని బ్యాక్ రేర్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 15 MP మెయిన్ సెన్సర్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడ పంచ్ హోల్డ్లో ఇక్కడ 16 MP సెల్ఫీ కెమెరా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కెమెరా పరంగా చూసుకున్నట్లయితే ఇందులో ఎక్కువైతే మీరు ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. ఇందులో ఓన్లీ డీసెంట్ కెమెరాస్. ఇందులో బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు EV యూజర్ అయితే మాత్రం ఈ బ్యాటరీ అయితే మీరు పర్ఫెక్ట్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మీరు 0 to 100 వరకు అయితే మీరు ఛార్జ్ చేయాలంటే కనీసం మీకు 1 అవర్ అయితే పడుతుంది. నిజంగా ఇంత బాక్స్లో వచ్చేసి మనకి 33 వాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి 5000 mAh బ్యాటరీకి ఇది ఒక వర్త్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాల్సిందే. అండ్ ఇందులోని 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఇందులో 7 5G బ్యాండ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మెయిన్ మనకి ఇండియాలో అయితే అనౌన్స్మెంట్ చేసేసారు. N78 5G బ్యాండ్ అయితే మనకి ఖచ్చితంగా అయితే వస్తుంది. అండ్ ఇందులో ఫింగర్ ప్రింట్స్ విషయానికి వస్తే సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. విత్ ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఇందులో అయితే ఉండబోతుంది. అండ్ ఇందులోని సిమ్ స్లాట్ విషయానికి వస్తే ఇందులో ఐబ్రో స్లాట్ అయితే వస్తుంది. ఇందులో 1 5G సిమ్ ప్లస్ 1 మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకొని 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులోని స్పీకర్స్ విషయానికి వస్తే ఇందులో డ్యూల్ స్పీకర్స్ అయితే వస్తుంది. ఇందులో మనకి టాప్లో అండ్ బాటంలో ఇందులో మొత్తం మనకి డ్యూల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీరు మూవీస్ చూసేటప్పుడు అండ్ సాంగ్స్ వినేటప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి డాల్బీ విజన్ అయితే రావట్లేదు, నార్మల్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 195 grams. అండ్ ఇందులోనే UI గురించి మాట్లాడుకున్నట్లయితే MIUI 12 అయితే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో త్వరలో మనకి MI 13 కూడా మనకి రీలోడ్ అయితే చేయబోతున్నారు. అండ్ Android 11 మీద మనకి రన్ అయితే అవుతుంది. ఇందులోని కలర్ వేరియంట్స్ విషయానికి వస్తే ఇందులో 3 కలర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో బ్లాక్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్. ఈ 3 కలర్లో పోల్చుకున్నట్లయితే ఎల్లో కలర్ చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇందులోని యాక్సెసరీస్ వచ్చేసి సేఫ్టీ కేస్, 33 వాట్ ఛార్జర్, USB టైప్ సి పిన్, సిమ్ ఎజెక్టర్, యూజర్ గైడ్ అండ్ మొబైల్ ఫోన్. ఓవరాల్గా ఇందులో ఈ కంటెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులోని ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ మనం ప్రోస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ ఇందులో ఫస్ట్ ప్రో వచ్చేసి ప్రాసెసర్ MediaTek dimensity 18 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. నిజంగా ఇది ఎంట్రీ బడ్జెట్లో ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవాల్సిందే. అండ్ సెకండ్ ప్రో వచ్చేసి 5000 mAh బ్యాటరీ అండ్ 33 వాట్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే. అండ్ థర్డ్ ప్రో విషయానికి వస్తే ఇందులో డోల్ స్పీకర్ అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ ప్రో విషయానికి వస్తే ఇందులో అండర్ 15Kలో వీళ్ళు 5G ఫోన్లో బేస్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయమే. అండ్ ఫిఫ్త్ ప్రో విషయానికి వస్తే ఇందులో ఎయిర్ బ్లాస్టర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులోని కాన్స్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి అండర్ 15K కాకుండా అండర్ 20K వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 6GB అండ్ 8GB వేరియంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ బిల్ట్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ కాన్ వచ్చేసి ఇందులో హైబ్రిడ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఒక మైక్రోఎస్డి కార్డ్ అండ్ ఒక సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా సిమ్ కార్డ్ హైబ్రిడ్ అంటే ఒకటి ఆలోచించాల్సిందే. ఇక్కడ అన్ని ఫోన్లు మనకి ట్రిపుల్ స్లాట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులోనే థర్డ్ కాన్ విషయానికి వస్తే ఇందులో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇందులో అండర్ 15Kలో అయినా వీళ్ళు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చింటే బాగుండేది. ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందే. అండ్ ఇందులోనే ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ఇందులో Android 11 మీద అయితే రన్ అయితే అవుతుంది. ఇందులో 2022లో కూడా మనకి Android 11 అయితే కొంచెం ఆలోచించాల్సిందే. ఇందులో Android 12 అయితే మనకి వచ్చేసింది. అండ్ ఇందులోని నెక్స్ట్ కాన్ వచ్చేసి ఇందులోని UI. ఇందులో MIUI 12 అయితే వస్తుంది. ఇందులో ఈ UI మీద చాలా వరకు అయితే కంప్లీట్ అయితే ఉంది. ఇందులో ఆప్టిమైజ్ అనేది సరిగా అయితే లేదు. చాలా వరకు అయితే ఇందులో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. అట్లీస్ట్ వీళ్ళు MIUI 13 అప్డేట్ ఇచ్చింటే బాగుండేది. అండ్ ఇందులోని MIUI 13 అప్డేట్ తొందరగానే ఈ మొబైల్ ఫోన్ కూడా రీలోడ్ అయితే చేయబోతున్నారని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.
ఇది ఒక యావరేజ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. ఇందులో డిజైన్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, యాస్టేజ్ మనకి రెడ్మీ నోట్ 9 అయ్యింది కదా, దాంట్లోని ఫీచర్స్ అయితే రీబ్రాండ్ వెర్షన్ కింద పోకో M4 పేరుతో అయితే మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇందులో IPS డిస్ప్లేతో వస్తుంది, ఇది ఐబ్రెస్ లాట్తో వస్తుంది. అండ్ ఇందులో 4K వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు. ఈ 3 కాంప్రమైజ్ అయితే ఇది తీసుకోవచ్చు. బిలో యావరేజ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్ ఏంటి చూసుకున్నట్లయితే 4+64GB వేరియంట్ వచ్చేసి 14,999 పెట్టారు. అది 6+128 వచ్చేసి 16,999 పెట్టారు. అది 8+128 వచ్చేసి 18,999 పెట్టారు. ఇందులో ఎటువంటి బ్యాంక్ అవర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇందులో బ్యాంక్ అవర్స్ ఇచ్చింటే బాగుండేది. నాకు పోకో బ్రాండే కావాలనుకుంటే మాత్రం ఇందులో 6GB వేరియంట్ తీసుకోండి, కొంచెం హెవీ టాస్కింగ్కి బాగుంటుంది. అండ్ నాకు వేరే బ్రాండ్ కావాలంటే వేరే బ్రాండ్ కూడా తెలిపోవచ్చు. ఇది బేసికలీ యావరేజ్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ఫోన్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చినట్లయితే కొంచెం గిట్టే లైక్ చేసుకోండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.